తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా కమ్మరిపల్లి మండలంలోని కోనసముద్రం గ్రామంలో కొత్త ఇండ్లు అయితే ఏవైతే ఉన్నాయో పూర్తిగా గృహ నిర్మాణం కంప్లీట్ అయిన అటువంటి గృహప్రవేశాలు గృహప్రవేశం కార్యక్రమం చేపట్టుచున్నాం. ఇట్టి కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ గారు మరియు పాలకవర్గం, అదేవిధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు మొదలగు ఐకేపీ మహిళా సభ్యులు, గ్రామ ప్రజలు అందరి సమక్షంలో ఇట్టి కార్యక్రమం విజయవంతంగా జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాను. మాది కమ్మర్పల్లి మండలం, కోనసముద్రం గ్రామం, నిజామాబాద్ డిస్టిక్. నాకు తెలంగాణ ప్రభుత్వం నుండి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. నేను ఈరోజు ఇల్లు కంప్లీట్ చేసుకొని గృహప్రవేశం చేశాను. అందుకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, అధికారులు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు కోనసముద్ర గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు, సామూహిక ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండలం నుంచి ఎంపీఓ సదాశివ్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మరియు ఐకేపీ మహిళలు అందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వము మా గ్రామానికి 42 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో 35 మంది విల్లింగ్గా ఉండి పూర్తిగా భవనాలు కూడా పూర్తి జరిగినాయి. ఇందులో ఈరోజు 5 ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా రెండో విడతలు వచ్చేటువంటి ఇందిరమ్మ ఇండ్లు కూడా ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ కూడా మా తరపున అందించే విధంగా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారంగా ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కోనసముద్రం గ్రామంలో మన మండల ప్రత్యేక అధికారి గారు, ఎంపీఓ గారి చేతుల మీదుగా, మన సర్పంచ్ గారి చేతుల మీదుగా ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది. ఈ మన గ్రామానికి మొత్తం 45 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 32 ఇండ్లు కంప్లీట్ చేసుకుని గృహప్రవేశాలు చేసారు. దానికి చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, మనకు సహకరించినటువంటి మన నియోజకవర్గం సునీల్ రెడ్డి గారికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జై కాంగ్రెస్.